అందరికీ వందనాలు. ఈరోజు మనకి మరి వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 20వ అధ్యాయము చూసినప్పుడు ఇక్కడ మరి పరలోక రాజ్యం గురించి దేవుడు చెప్తూ, యేసయ్య పరలోక రాజ్యం ఒక ఇంటి యజమాని పోలిన అతడు తన ద్రాక్ష తోటలో పని వాళ్ళని తీసుకొస్తాడు. ఆ పని వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఫస్ట్ కొంతమంది పని వాళ్ళని తీసుకొచ్చి నీకు ఒక రూపాయి ఇస్తారని చెప్తాడు. తర్వాత ఒక 2-3 గంటల తర్వాత మళ్ళీ ఇంకొక పని వాడిని పిలిచి మళ్ళీ కొంతమంది పని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక రూపాయి ఇస్తారని చెప్తాడనమాట. తర్వాత చివరిలో ఇంకొక గంటలో పని అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు కూడా కొంతమంది పని వారిని తీసుకొచ్చి వారికి కూడా ఒక రూపాయి ఇస్తాను అని చెప్తాడు. చివరి పని అంతా అయిపోయిన తర్వాత మరి డబ్బులు ఇచ్చేటప్పుడు అందరికి రూపాయి ఇవ్వడం, ఆ స్టార్టింగ్ ఎవరైతే వచ్చారో పనివాడు అతను చూసి, అదేంటి నేను పొద్దున్నుంచి ఇప్పటిదాకా పని చేశాను కదా, మరి నాకే రూపాయి ఇచ్చావు, వాళ్ళకి రూపాయి ఇచ్చావు ఏంటి అంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీతో మాట్లాడింది రూపాయికే కదా, వాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళకి నీకు ఎంత ఇస్తా నీకేంటి, నేను నీతో మాట్లాడింది రూపాయే కదా, రూపాయికి నేను మాట్లాడుకున్నా, నీ రూపాయి నీకు ఇచ్చా, నేను ఎక్కడ అన్యాయం చేయలేదే. తర్వాత వచ్చిన వాళ్ళు వాళ్ళతో కూడా రూపాయిని మాట్లాడుకున్నాను, వాళ్ళు కూడా రూపాయి ఇచ్చాను. అక్కడ అన్యాయం ఎక్కడ చేసినట్టు లేదు కదా. నీ కష్టానికి నీవు ఎంత కష్టపడ్డావో, నువ్వు పడిన కష్టానికి నేను ఎంత ఇవ్వగలుగుతానో, ఎంత నువ్వు కావాలన్నో అంత నీకు ఇస్తున్నాను. నీ తర్వాత వచ్చిన వాళ్ళకి మరి అంతే ఇస్తావని నీకు అడిగే హక్కు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, అంటే లైక్ అంటే ఇతరులను చూసి ఓర్చుకోలేని స్థితి. దేవుడు మరి నన్ను ఇంతకు ఆశీర్వదించాడు, చాలు నాకు ఇది అని అనుకునే స్థితిలో ఉంటున్నాం మనం. లేకపోతే ఇతరుల ఆశీర్వాదం పొందగానే వెంటనే నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలు మర్చిపోతున్నావా? అయ్యో వాళ్ళకి మొన్నే కదండి వాళ్ళకి దేవుడిలోకి వచ్చింది, వాళ్ళకేంటి దేవుడు అంత అద్భుత కార్యం చేశాడు, నేను ఎప్పటి నుంచో మరి ఎన్నో ప్రార్థనలు చేస్తున్నాను. అఫ్కోర్స్ దేవుడు నాకు ఇచ్చాడు, కానీ ఇంక నేను వేరే ఒక విషయం గురించి 2-3 సంవత్సరాల నుంచి ఫాలో చేస్తున్నా, అదేమో నాకు అవ్వలేదు. కానీ వీళ్ళు మొన్న మధ్య విశ్వాసంలోకి వచ్చారు, వీళ్ళకి వెంటనే అయిపోయింది. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. మేబీ నీలోనే ఏమైనా తప్పు ఉండాలి, మనం పరీక్షించుకుంటే తెలుస్తుంది బయటికి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, నాకు ఇష్టం వచ్చినట్లు నా సొంత సొమ్ముతో చేయడం న్యాయం కాదా, నేను మంచివాడనందున నీకు కడుపు మంటగా ఉన్నదా అని చెప్పాను. ఈ ప్రకారమే కడపటి వారు మొదటివారు అగుదురు. కాబట్టి ఈ వాక్యం ఎందుకు చెప్తున్నానంటే, చక్కగా ఆయన ఒక రూపాయి తీసుకొని సైలెంట్గా వెళ్ళిపోతే బాగుండేది. అలాగే నీ యొక్క సేవలో కానీ, లేదా నువ్వు బతుకుతున్న నీ యొక్క ఆత్మీయ జీవితంలో స్థితిలో నువ్వు బతుకుతూ ఆ ఆత్మీయ స్థితిని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది. కానీ ఇతరులను చూసి ఎప్పుడైతే నువ్వు ఈర్ష్యపడతాం అనేది మొదలేస్తావో, ఆటోమేటిక్గా నీలోకి ఎవడొచ్చి కూర్చుంటాడు, సాతాను గాడు వచ్చి కూర్చుంటాడు. వాడు దేవుడు పని చేయాల్సిన నువ్వు, ఆత్మీయంగా ఇంకా ఎదగాల్సిన నువ్వు, ఇతరులను చూసి ఈర్ష్య కలిగి వాడికి ఇలా సంపాదించుకున్నాడు డబ్బులు, దేవుడు వాడికి ఇచ్చాడా, మరి నాకు ఇవ్వట్లేదు దేవుడు అని చెప్పేసి, సరే నా సొంతంగా నేనే సంపాదించుకుంటాను, లేకపోతే నా సొంతంగా నేనే ప్రయత్నించుకుంటాను అని చెప్పేసి అనుకున్నప్పుడు సాతాను గాడు, అవును నీ సొంతంగా నువ్వు ప్రయత్నించుకో, దేవుడి మీద ఆధారపడబాకు, ఇంకెన్ని రోజులు ఆధారపడతావు, చూడు కొత్తగా వచ్చిన వాళ్ళకి దేవుడు అప్పుడే ఇచ్చాడు, వాళ్ళకి కావాల్సింది, మరి నీవేమో ఎప్పటి నుంచో మరి ప్రార్థిస్తూ ఉన్నావు, మరి నీకేమి ఇవ్వట్లేదు కాబట్టి దేవుడు నీ సొంత ప్రయత్నాలు నువ్వు చేసుకో అని చెప్పి అంటాడు. ఆటోమేటిక్గా వాడు చెప్పే సొంత ప్రయత్నాలు ఎలా ఉంటాయంటే, లంచం తీసుకొని బాగా డబ్బులు సంపాదించుకోవడం, లేకపోతే ఇతరులు ఏదైనా దొంగతనం చేయాలని, ఎవరికి తెలియదులే మెలకుండా దొంగతనం చేసేసాయని చెప్పడం, లేకపోతే వాళ్ళని చంపేసి వాళ్ళ ఆస్తి అంతా మీకు వస్తాయని చెప్పడం. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక న్యూస్ చూసాను, ఆ న్యూస్లో ఒక తన ఫ్రెండ్ ఆస్తి అంతా రావడం కోసం, నా ఫ్రెండ్ ఆస్తి నాకు రావాలని చెప్పేసి ఆ ఫ్రెండ్ని చంపేశాడు. తర్వాత ఆ ఫ్రెండ్ భార్యని, తల్లిదండ్రులని చంపేశాడు. తర్వాత ఆ ఫ్రెండ్కి ఉన్న పిల్లల్ని కూడా చంపేశాడు. తర్వాత ఆ ఫ్రెండ్ వాళ్ళ చిన్నమ్మాయి, అక్క చెల్లె ఉన్నది, వాళ్ళని చంపేశాడు. అలా దాదాపు 13 మందిని చంపేశాడు. తర్వాత పోలీసులు దొరికాడు. అంటే ఇప్పుడు అసలు యాక్చువల్లీ అతను తనకున్న స్థితి చూసుకొని తన దారి తను పోతే బాగానే ఉండేవాడు. కానీ అంటే ముందు నుంచి మంచిగా ఉన్నవాడు చివరిలో వచ్చేటప్పుడు చూడండి, మన అవసరం మరి ఎంత ఫ్రెండ్షిప్ చేసి ఉంటాడు చక్కగా, ఆ కుటుంబం అందరూ తెలిసే ఉంటుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి చూడండి, అతని లైఫ్ అంతమంది ప్రాణాలు తీశాడు. మళ్ళీ తిని కూడా జైల్లోకి వెళ్ళి, మరి ఇప్పుడు రేపు శిక్ష పడుతుందో లేదా యావజ్జీవ ఖైదీగా ఉండిపోతాడో జైలు తెలియదు. కాబట్టి ఇలా మొదటివారు కడపటివారు అగుదురు. కాబట్టి మన జీవితంలో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మరి ఒకప్పుడు నేను బాగానే ఉన్నానులే, నా దేవుళ్ళు నేను ఎదిగానని కాదు, కానీ ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నాం చూసుకోవాలి. ఎందుకంటే ఆయన బోర ఊదినప్పుడు ఎవరైతే కరెక్ట్గా సిద్ధపడి ఉంటారో, ఆ సిద్ధపడి ఉండే వాళ్ళే
పరలోక రాజ్యానికి లెక్కలోకి వస్తారు, మిగతా వాళ్ళందరూ రారు. ఈ సిద్ధపాటు అనేది మనం బుద్ధి గల కన్నికలు, బుద్ధి లేని కన్నికలు చూసాం. వాళ్ళు మంచి వాళ్ళే, వీళ్ళు మంచి వాళ్ళే. కాకపోతే బుద్ధి గల కన్నికలు రాబోయే వాటికి ఇంకా సిద్ధపడి ఉన్నారు, ఇంకా ఆత్మలు ఇంకా ఎదుగున్నారు, ఇంకా పరిశుద్ధత నిలుపుకున్నారు. దేవుడి కొరకు ఇంకా ఎప్పటికప్పుడు మెలకుగా ఉండి చూసుకుంటున్నారు. వాళ్ళ విశ్వాసం కరెక్ట్గా ఉందా, మా ఆయిల్ తగ్గుతుందా పెరుగుతుందా, మా ఆయిల్ తగ్గిపోతుంది కదా మళ్ళీ ఆయిల్ తెచ్చుకొని కొనుక్కోవడం. అట్లా తమ విశ్వాసాన్ని కానీ తన ఆత్మీయ జీవితాన్ని కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. బుద్ధి లేని కన్నికలు, నా దీపం ఉంది, నా దీపంలో నేను నూనె పోసాను, నా దీపం మాడుతూ ఉంటుంది, నేను దేవుని రక్షణ బాప్తిజం తీసుకున్నాను, నేను రక్షింపబడ్డాను, నేను బాప్తిజం తీసుకున్నాను, ఇంకా అయిపోయింది. లేకపోతే నేను ఆత్మను పొందుకున్నాను, నేను పరిశుద్ధాత్మ వరాలైన మరి భాషల్లో మాట్లాడే వరాన్ని పొందుకున్నాను, స్వస్థ వరం పొందుకున్నాను, ఇంకా అయిపోయింది అన్నట్టుగా ఏమరపాటుగా జాగ్రత్తగా లేకుండా ఈ లోకంలో ఉంటే కనుక ఏదో ఒకసారి ఎక్కడో ఒకసారి తప్పు చేస్తాం. అది తప్పు అని కూడా మనం గ్రహించాం. యేసు ప్రభు వారు వచ్చి బూర ఊదినప్పుడు, పైకి లేవనెత్తున్నప్పుడు అప్పుడు అయ్యో ఏంది ప్రభు ఏంది అదే అదే అని చెప్పి అప్పుడు చూసుకుంటే ఏముంటుంది, నీ యొక్క దీపంలో ఉన్న నూనెని సరిగ్గా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోలేదన్నమాట. సో అలా మనం ఉండకూడదు. ఎప్పటికప్పుడు మన ఆత్మీయ స్థితిలో మనం కడపటి వారం అయిపోతామేమో, మొదటి వారమే దేవుని యేసు ప్రభును ఎరిగిన వారం మొదటి వారంగా ఉన్నాం, కానీ మన వయసు పైబడే కొంది కడపటి వారికి అయ్యే స్థితి వస్తుందేమో చూసుకోవాలి జాగ్రత్తగా. ఈ లోకంలో ఇప్పుడు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే, ఒకప్పుడు సన్యాసత్వం తీసుకునే వాళ్ళు అనమాట. ఒకప్పుడు ఈ యొక్క ఒక మనిషి జీవితంలో 4 స్టేజెస్ ఉంటాయని చెప్పేసి, మొదటేమో పుట్టిన బాల్యం తర్వాత వివాహ జీవితం తర్వాత సంసారము, అంటే మొత్తం వివాహం అయిన తర్వాత సంసారము అంటే పిల్లలని ఇవన్నీ, తర్వాత బాల్యం, యవ్వనం, వివాహ జీవితం, 4వది సన్యాసం అని ఉండేదన్నమాట. అంటే ఇంకా అంత పిల్లలకి మ్యారేజెస్ అయిన తర్వాత పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నప్పుడు, నాకు ఇవన్నీ వద్దురా బాబు, ఇంకా నాకు ఇప్పటిదాకా నేను పనిచేసింది చాలని చెప్పేసి వాటి నుంచి విముక్తిగా, అంటే ఈ యొక్క ఏదైతే బర్డన్స్ ఉంటాయో లేకపోతే ఏదైతే రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో వీటి నుంచి నేను ఫ్రీ అవ్వాలి, నా మైండ్ ఫ్రీ ఉంచుకోవాలని చెప్పేసి సన్యాసత్వం అని చెప్పేసి ఇల్లు అన్నిటిని వదిలేసి పారిపోయి ఎక్కడో ప్రశాంతంగా జీవిస్తూ ఉండేవాళ్ళు. ఈ మధ్య సన్యాసత్వం మళ్ళీ వెరైటీ టర్న్ తీసుకుంది. ఈ మధ్య ఏంటంటే ఇంట్లోనే ఉంటున్నారు, అంత బాగానే ఉంటుంది, కానీ ఇక చాలు, నేను ఇంత కష్టపడ్డాను కాబట్టి ఇంక ఇప్పటి నుంచి నేను ఎంజాయ్ చేయాలి నా లైఫ్ని, ఎంజాయ్ చేయాలి, ఇప్పటి నుంచి నా లైఫ్ హ్యాపీగా ఉండాలి. ఇన్ని రోజులు నేను చేసిన సాక్రిఫైస్ ఇక చాలు, నేను సాక్రిఫైస్ చేశాను, నా పిల్లల్ని వారందరూ నాకు ఉన్న స్థాయికి తీసుకెళ్ళాను, ఇంకా చాలు. ఇప్పుడు నేను సాతాను చెప్పే మాటలన్నమాట ఇవన్నీ మనుషులకి. ఇప్పుడు నీకు కొద్ది రోజులు మిగిలి ఉన్నాయి కాబట్టి, పెద్ద వయసు అయిపోయింది, ఇంకా కొద్ది రోజులే, నువ్వు కొద్ది సంవత్సరాలే బతుకుతావు కాబట్టి వై ఎందుకు అని నువ్వు హ్యాపీగా ఉండలేవు, ఎందుకని నువ్వు అందరినీ విడిచిపెట్టి నీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో దాన్ని ఎందుకు నువ్వు గ్రహించుకోకూడదు, నీకు నువ్వులా ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి, ఆనందాలంటే ఏముంటాయి ఈ లోకంలో ఉన్న ఆనందాలు ఏదో ఒక దాన్ని తగలాడతాయి. ఒక ఆనందం ఫస్ట్ చిన్న ఆనందంతో మొదలేసి ఆనందం తర్వాత ఇంకొకటి అని పాపాలు చేపిస్తూ చివరికి ఆ పాపం ఎంత ఎక్కువ చెప్పిందంటే ఏదో ఒక రోజు ఆ పాపం బయటపడినప్పుడు అతను ఆ మొహాన్ని చెల్లకపోయిద్ది అనమాట. లోకమంతా తెలిసిపోయింది ఈయన అలాంటోడని. తెలియంగానే అప్పుడు ఆ సాతాన్ అంటది, అందరికి తెలిసిపోయింది, ఇంక నువ్వు బతకడం వేస్ట్, చనిపో అంటది. చనిపోతే ఏమవుతుంది, నువ్వు పరలోక రాజ్యం మిస్ అవుతావు. అంటే నీ పాపం తెలిసిన తర్వాత పశ్చాత్తాపడి మళ్ళీ పాపం చేయకుండా ఎప్పటికప్పుడు బైబిల్ చదువుకుంటూ ముందుకు వెళ్తే బాగానే ఉంటుంది. కానీ సాతాన్ అలా చెప్పదు, ఆ రూట్ చూపిదు, ఇంకొక రూట్ చూపించింది, షార్ట్ కట్ రూట్ లాగా, చచ్చిపో, ఇంకేం బాధ ఉండాలి. సో ఆ విధంగా మనం జాగ్రత్త ఉండాలి. మొదటి వారం కడపటి వారు అవుతున్నాం, మనం జాగ్రత్త ఉండాలి. యెషయా 1:21 యెషయా 1:21 చూస్తే కనుక మనం 1:21 చూస్తే, అయ్యో నమ్మకమైన నగరము వేశ్య ఆయనే, అది న్యాయముతో నిండి ఉండెను, నీతి దానిలో నివసించెను, ఇప్పుడైతే నరహంతకులు దానిలో కాపురం ఉంచున్నారు. నరహంతకులు వస్తున్నారా మన లైఫ్లో? వ్యభిచారులు వస్తున్నారు, కొంతమంది వ్యభిచారులుగా తయారైపోతున్నారు వయసు పైబడే కొంది. కొంతమంది నరహంతులుగా తయారవుతున్నారు, ధనాపేక్షలుగా, ధనం కొరకు ధనం వెనుకబడే వాళ్ళు ఉంటున్నారు. చూడండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. కొంతమంది ఇలాంటి స్థితి మనకొద్దు. ఇలాంటి స్థితిలో మనం ఉన్నామేమో ఏం లేదు. ఒక క్రిస్టియన్ ఏంటంటే తను పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతిదినము తన స్పిరిచువల్ లైఫ్ ఎలా ఉందని రివ్యూ తీసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు తను ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రతిరోజు ఆలోచించాలి, ఇది నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది, పడిపోతున్నానా,
సరిగ్గా ఉందా లేదా, ఎక్కడైనా చెడ్డ తలంపులు వస్తున్నాయా, చెడ్డ ఆలోచనలు వస్తాయి, ఈ లోకం చేత నేను ప్రభావింపబడుతున్నానా. ఈ లోకం చేత ఇప్పుడు చాలామంది ప్రభావింపబడటానికి కారణం ఏంటంటే ఇంటర్నెట్ అని చెప్పొచ్చు, టీవీ అని చెప్పొచ్చు, సెల్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇవన్నీ వెంటనే టక్కుమని మన కళ్ళ ముందుకొని ఉంటుంది. ఒకప్పుడు పాపం చేయాలన్నా పాపం చూడాలన్నా కానీ అది ఎంతో ప్రయాసతో కూడిన పనిలాగా ఉండేది, అది చాలా దూరంగా ఉండేది. ఇప్పుడు అంతా సెల్ ఫోన్లోకి వచ్చింది. ప్రతి చెత్త ఉంటుంది ఫోన్లో, ప్రతిదీ A to Z. ఏ విషయాలు అయితే మాట్లాడకూడదు అని ఒకప్పుడు సమాజం అనుకునేదో అదే విషయాలు సెల్ ఫోన్లో వస్తున్నాయి డైరెక్ట్గా. సో అలాంటి యొక్క యాప్స్ కానీ అవి మనం వాడకూడదు. అది ఫేస్బుక్ అవ్వచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, ఇంకా వేరే స్నాప్చాట్ ఇలాంటివి ఏదైనా అవ్వచ్చు. వాటిని మనం వాడుకుని ఉండడం చాలా బెస్ట్. ఎందుకంటే మేబీ మనం మంచి కోసం వాడుతున్నాం. ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ మధ్య క్వశ్చన్స్ అవి ఇవి పోస్ట్ చేస్తారు చదువుకునే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, లేకపోతే వేరే వేరే ఎగ్జామ్స్కి కానీ, ఫేస్బుక్లో కానీ. కానీ వాడుతున్నప్పుడు సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు అవి చూస్తున్నప్పుడు మధ్యలో ఒక్కొక్కసారి ఏ మాటలు అయితే మనం విడకూడదు ఆ మాటలు కూడా చెప్తున్నారు ఈ మధ్య డైరెక్ట్గా. ఆడవారి చేతనే చెప్పిస్తున్నారు ఆ మాటలు డైరెక్ట్గా. అదే నవ్వుకున్నట్టు ఫన్నీగా కొన్ని రీల్స్ చేసి ఆ బూత్ మాటలనే ఫన్నీ రీల్స్లా చేసి, లేదా ఆ బూతు పద్ధతులనే ఫన్నీ రీల్స్గా చేసి, అది మనం చూడంగా మన మైండ్లోకి ఎక్కుతుంది, మన మైండ్ని ఖరాబ్ చేసేస్తుంది. మన మైండ్ని ఖరాబ్ చేసి మన ద్వారా పాపం చేపిస్తుంది. ఆ పాపం ద్వారానే మనం పరలోక రాజ్యం మిస్ అయిపోతాం. సో దీనా అని యాకోబు గారి కూతురు కూడా అలానే పరదేశానికి వెళ్ళి పాపం చూడాలని పోయింది. ఆ దేశంలో ఉన్న చీరలు గీరలు అన్నీ, లేకపోతే ఇంకా వేరే అవసరమైనవే కావచ్చు చూస్తాను కనిపోయింది. కానీ వాటితో పాటు ఆ అబ్బాయి కూడా చూసింది. మరి ఆ అబ్బాయి మరి ఈమెను చూశాడు, ఈమె ఆయన చూసింది. ఆమె అయితే మరి ఏం తప్పు జరిగింది, అతనే ఈమెని మరి లాక్కుపోయి మరి ఫోర్స్ చేశాడని ఉంది అక్కడ. అంటే అదే విధంగా ఈ ఫేస్బుక్లు ఇవి కూడా మనల్ని ఫోర్స్ చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వాటి ద్వారానే కనుక పాపం మనం చేస్తున్నట్లయితే వాటిని విసర్జించేసి ప్రశాంతమైన లైఫ్ ఏంటంటే దేవుని దగ్గరికి వయసు అయిపోయిన తర్వాత, వయసు అయిపోవడం అంటే పిల్లలు పెద్దోళ్ళు అయిన తర్వాత 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళు మరి ఎప్పుడు ఈ మధ్య మరణాలు ఎలా అంటే అలా వస్తున్నాయి. కాబట్టి బైబిల్ పట్టుకొని బైబిల్ చదువుకుంటూ దేవుని పరలోక రాజ్యం గురించి నిరీక్షణ కలిగి ఉండి ఉన్న సమయాన్ని బైబిల్ చదవడానికి వాడాలి, ఉన్న సమయాన్ని ప్రార్థిస్తానికి వాడాలి, ఉన్న సమయాన్ని నీలో ఇంకేమైనా లోటుపాట్లు ఉన్నాయేమో సరి చేసుకునే వాడాలి. ఎందుకంటే ఒకవేళ నీలో ఏమన్నా చిన్న తప్పు ఉన్నా కానీ నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళలేవు. కాబట్టి అన్నీ పర్ఫెక్ట్ ఉన్నా లేని చూసుకోవాలి. ఎందుకంటే తెలియదు మరణం ఎప్పుడు వస్తే ఎలా తెలియదు. వయసు అనేది ఏ టైంలో 50 అబోవ్ వచ్చిన తర్వాత నుంచి చాలామంది చనిపోతున్నారు, చాలా తొందరగా చనిపోతున్నారు. కొంతమంది 30 అబోవ్ని చనిపోతున్నారు, 35 అబోవ్ని 40లోనే చనిపోతున్నారు. సో కాబట్టి ఆ విధంగా ఉన్న పరిస్థితుల్లో ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఆల్రెడీ పాపాన్ని విడిచిపెట్టాం. సో మళ్ళీ ఆ పాపంలో పడే ఛాన్స్ పక్కా ఉంది 100%. కాబట్టి దాని నుంచి మనం తప్పించుకోవడం కోసం వాక్యం చదవాలి రోజు, బైబిల్. ఉన్న సమయాన్ని ఇంతకుముందు ఫోన్కి ఇచ్చేవాళ్ళం, ఇప్పుడు ఆ సమయాన్ని బైబిల్ చదవడానికి ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకుండా నేను దీని మీద జయిస్తానంటే అది వేరేతనం. ఎందుకంటే ఖచ్చితంగా మళ్ళీ పాపం ఆ ఫోన్ ద్వారా మళ్ళీ పాపం చేపిస్తుంది. ఆ ఫేస్బుక్కో లేకపోతే వాట్సాపో లేకపోతే ఇంకా ఇన్స్టాగ్రామ్ ఏదో దేని ఒక ద్వారా మళ్ళీ నిన్ను లాక్కెళ్తాను వెనక్కి. ఇది మళ్ళీ నేను పాపం చేశాను అనుకుంటే అది నీ తప్పే. ఎందుకంటే నువ్వు పాపం చేసి ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. కానీ నువ్వు వెనక్కి వెళ్ళడానికి ఛాన్స్ ఇచ్చావు. ఎందుకంటే నువ్వు బయట నుంచి వచ్చినట్టు ఉన్న సమయాన్ని నువ్వు దేవుడి మీద వాడాల్సింది. మళ్ళీ వాడకుండా మళ్ళీ నీ సొంత ప్రయత్నాలు ఏవో చేస్తూ ఉన్నావు అనుకో, కుదరదు. అవన్నీ మనకు తెలుసు. చిరుతుబులు దాన్ని మచ్చలు మార్చుకోగలదా అని చెప్పి వాక్యం చెప్పి మార్చుకోలేదు. కాబట్టి మనం కూడా మార్చుకోలేము. కానీ మనం మార్చుకోలేని ఒకటే వాక్యం. కాబట్టి అందులో వాక్యం అవి కూడా చదవాలి. సో దీనికి సెకండ్ పార్ట్ మళ్ళీ ఇప్పుడు చేస్తాను, ఎందుకంటే ఈ వీడియో ఎక్కువైంది కాబట్టి. సో ఈరోజు మనం నేర్చుకుంది ఇది ఏంటంటే మొదటివారు కడపటివారు అవుతారని. అయితే చూద్దాం, త్వరగానే చూద్దాం. హెబ్రీలు 6 మరి 1:5 ఎందుకు మళ్ళీ ఇది కూడా చూసేస్తే దేవుని మరి వాక్యం ఒకవేళ ఎంత అయినా కానీ చూడండి వీడియో అయితే. హెబ్రీస్ 6. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని అందరి విశ్వాసం బాప్తిస్మం గురించిన బోధ హస్తక్షేపణ మృతుల స్మరణను నిత్యమైన తీర్పును పునాది మరలా వేయక. అంటే ఆల్రెడీ ఇవన్నీ మీకు తెలుసు. వీటన్నిటిని మళ్ళీ పాపం చేసి మళ్ళీ వీటి వైపు మళ్ళీ పాపం చేసి మళ్ళీ అంటే పాపం చేస్తూ ఉండబాకని పాపను వదిలేసి ఇవన్నీ విశ్వాసం ఏవైతే వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి కదా. అవన్నీ కూడా అంటే ఈ మూలమైన విషయాలే పునాదులుగా క్రీస్తును కూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదాము. ఇంకా సంపూర్ణతకు వెళ్ళాలి. దేవుని తెలుసుకున్నాం అయిపోయింది అనుకోవాకండి. అలా అనుకోవడం వల్లనే కదా మళ్ళీ మీరు పాపం చేస్తున్నారు. పాపం చేసి మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళా విశ్వాసం
మిమ్మల్ని కట్టుకోరు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడితో ఇదే లాస్ట్ అనుకుంటున్నారు, కానీ అది లాస్ట్ కాదు. మీరు ఇప్పుడున్న ఆత్మీయ స్థితి ఇది లాస్ట్ కాదు, ఇంకా చాలా ఉన్నాయి వీటిలో ఇంకా నేర్చుకునేవి. సో పరిపూర్ణతలోకి నడిపింపబడాలి అనే ఆశ కలిగి ఉండాలి మనం, లేకపోతే మళ్ళీ పడిపోతూ ఉంటాం మధ్యలోనే. దేవుడు సెలవిచ్చిన వేళ మనం మాలాగు చేయదాం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన మా వరము రుచి చూచి పరిశుద్ధాత్మ పాలివారే దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువవేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అంటే ఒక్కసారి కనుక నువ్వు దేవుని రుచి చూసి దేవుడు ఇంతగా ఎదిగిన తర్వాత మళ్ళా వెళ్ళి పాపం చేస్తున్నావు అంటే మళ్ళా నువ్వు దేవుళ్ళకి రావడం అంటే ఇంకా చాలా 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 కష్టమైందని చెప్పేసి అసాధ్యమని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. ఎందుకంటే ఈసారి నువ్వు తిరిగి వచ్చేటప్పుడు కూడా సాధన ఏమంటుందంటే, మొన్న కూడా ఇదే పాపం చేసావుగా, మళ్ళీ తిరిగి వెళ్ళావు దేవుడు ఈసారి దేవుడి దగ్గరికి ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నావు? నువ్వు ఇంతే, ఇంకా మారవు. నువ్వు ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళినా మళ్ళీ ఒక వారం తర్వాత, ఒక నెల తర్వాత, లేదా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ పాపం చేస్తావు. నువ్వు మారవు అని చెప్పేసి దాని బదులు పాపం చేస్తూ ఉండిపో, సరిపోయింది, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. లేకపోతే సూసైడ్ ఎంజాయ్ చేసుకో, సరిపోయింది హ్యాపీగా. ఈ బాధ ఉండదు, ఈ నింద మనసులో ఈ ఒక భారం ఉండదు, నేను తప్పు చేసిన భారం ఉండదు కదా. లేకపోతే తప్పు చేసిన తప్పు కాదని అనుకో, నేను తప్పు చేసిన తప్పు కాదు, అది మంచి కరెక్ట్ అనుకుని అదే పాపం చేస్తూ ఉండిపో అని చెప్పి సాతాను చెప్తుంది. అందుకే ఒకసారి దేవుని రుచి మళ్ళీ మనము పడిపోయిన తర్వాత మళ్ళీ కట్టబడతాం అసాధ్యం అంట. అందుకనే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి ఈరోజు వాక్యం ఏంటంటే, ఒకసారి పడిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి కట్టబడాలంటే మొదటి వారిగా ఉన్న మళ్ళీ మనం మొదటి వారిగా ఉండాలి. కడపటి వారు అవ్వద్దు, చివరి వారు అవ్వద్దు అనుకుంటే కనుక చేయాల్సింది ఏంటంటే ఆ సమయాన్ని దేవుడు వాక్యం చదవడానికి, దేవుడు ఇంకా వేరే ఏదైనా కానీ దేవునికి సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్ చేయాలి. దేవుని వాక్యము, లేకపోతే యూట్యూబ్లో వచ్చే వాక్యము, లేకపోతే దేవుని పాటలు, లేకపోతే దేవుని పుస్తకాలు ఉంటాయి దైవజనులు చాలామంది రాసినవి, వాటి మీద సమయాన్ని గడపాలి. మళ్ళీ తిరిగి మళ్ళీ సెల్ ఫోను, మళ్ళీ ఎక్కడైతే ఇంతమంది పాపం చేసావు ఆ స్థలాలకు కనుక వెళ్తే ఖచ్చితంగా పాపం చేస్తాం. సో కాబట్టి చివరి దినాల్లో మత్తయి సువార్త 24:12 చివరి దినాల్లో మనుషుల యొక్క ప్రేమ అనేది చల్లారుతుంది అనేకులది అని చెప్పి మనం చూస్తున్నాం. ఎంతమంది చర్చెస్లో మనం చూసలే, ఎన్ని పెద్ద పెద్ద చర్చెస్ వాళ్ళు ఆ పక్క అదే ఊరిలో వేరే చిన్న చర్చ్ స్టార్ట్ అయింది అనుకోండి, వీళ్ళు చర్చ్ స్టార్ట్ చేశారు, ఎవరో మనకు పోటీగా చర్చ్ స్టార్ట్ చేశారు అని చెప్పేసి గర్వంగా అలా ఉంటున్నారు. వాళ్ళు చర్చ్ స్టార్ట్ చేశారంటే, నువ్వు స్టార్ట్ చేసిన చర్చ్ మళ్ళీ వేరే వాళ్ళు స్టార్ట్ చేశారంటే మరి అక్కడ నువ్వు ఆత్మీయంగా ఇంకే బలమైన ఆహారం ఇవ్వలేకపోతున్నావేమో, దేవుడు అందుకే అతను లేవనెత్తాడేమో. కాబట్టి ఎన్ని చర్చెస్, పెద్ద పెద్ద పాత చర్చెస్, కొత్త చర్చ్ రాగానే వాళ్ళని వెలేయడము, ఆ పాస్టర్ గారిని వెలేయడం ఇలాంటివి చేయట్లేదు. అప్పుడు దేవుడు ఎంత కోప్పడతాడు చూడండి మీ మీద. అలా చేయడం తప్పు. కాబట్టి ఆ విధంగా మనం మొదటి వారిగా ఉన్నవారము, మొదటి వారిగే ఉందాము. ఓకే. మత్తయి సువార్త 12:43 కూడా ఒక మనిషి మారిన తర్వాత అంట వాడిలో దెయ్యం బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈసారి దెయ్యం మళ్ళీ తిరిగి వచ్చి ఒకసారి చూద్దాం వీడి పరిస్థితి ఎలా ఉందని వచ్చి చూసినప్పుడు మళ్ళీ వాడు కనుక తన హృదయాన్ని నింపుకోకుండా దేవుని ఆత్మ చేత కానీ, దేవుని మాటల చేత కానీ, అదే ఆడుకున్న సమయాన్ని దేవుడికి హెచ్చించకుండా ఖాళీగా ఉన్న సమయాన్ని టీవీ చూస్తూ, సెల్ ఫోన్ చూస్తూ ఉన్నాడు అనుకోండి. మళ్ళీ టీవీ చూస్తున్నావా, మళ్ళీ సెల్ ఫోన్ చూస్తున్నావా, అయితే ఆగు, నీ టీవీలోకి నువ్వు నీకు పాత ఏదైతే ఈ యొక్క లోకపు ఆశలు ఉన్నాయో అవన్నీ నీ కళ్ళ ముందుకు వచ్చేటట్టు చేస్తా, నువ్వు ఫేస్బుక్లోకి నీ కళ్ళ ముందు వచ్చేటట్టు అవన్నీ చేస్తా అని అనుకుంటుంది. ఇంకా 10 మంది దెయ్యాలు తీసుకొచ్చి వాళ్ళు దూరి కూర్చుంటుందంట. కాబట్టి ఖాళీగా ఉంచుకోవద్దు మన హృదయాన్ని. వన్స్ పాపం మనలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ సమయాన్ని దేవుడి కొరకు వాడండి. ఆ సమయాన్ని ఏదైతే సాతాను పాపం కొరకు ఏ స్థలాల్లో తీసుకున్నా ఆ స్థలాలు కాకుండా మంచి స్థలాలకు వెళ్ళడానికి వాడండి. సో నీ అవసరం చాలా ఉంది దేవుని సేవకి. ఎంతోమంది ఇంకా చాలామంది రక్షింపబడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఫస్ట్ నువ్వు పరిపూర్ణతలోకి వెళ్ళాలని, పర్ఫెక్ట్నెస్ 100% నువ్వు నీ యొక్క విశ్వాసంలో ఉండాలని, నీ యొక్క జీవితాన్ని నువ్వు 100% దేవుని ఫుల్ఫిల్గా దేవుని యేసయ్య రూపంలోకి నువ్వు మారాలని ముందు దానికి ప్రయాసపడండి. లేకపోతే మళ్ళీ సాతాను గాడు వచ్చి చూసినప్పుడు మీరు కనుక మీ సమయాన్ని ఖాళీగా ఉంచుకున్నారనుకోండి, దేవునికి ఇవ్వకుండా ఇంకా ఎక్కువ మంది తీసుకొని వస్తాడు. మళ్ళీ మీరు తిరిగి కట్టబడదాం కష్టమని దేవుడి వాక్యం ఆల్రెడీ మనం చదివాం. సో దేవుని రుచి చూసిన తర్వాత కూడా తప్పులు చేస్తే కనుక ఏమవుతుందని, తప్పులు చేస్తాము, చేసే విధంగా చేసేది కూడా సాతానే. కాదు, దానికి ఛాన్స్ ఇచ్చేది మనమే అనమాట. సో ఉన్న సమయాన్ని దేవుడి కొరకు వాడదాం.
దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించిన కాక మొదటివారిగానే ఉన్న వాళ్ళం మనం మొదటివారిగానే ఉందాం. అలాగే ఇతరులను చూసి ఈర్ష్యపడొద్దు. మనకన్నా యంగ్ జనరేషన్ వాళ్ళు వచ్చి మనకన్నా ఎక్కువగా వాక్యాలు చెప్తుంటే, మనకన్నా ఎక్కువగా సేవ చేస్తుంటే అదేంటి నేను చేయలేకపోతున్నాను ఈర్ష్య వద్దు. ఎక్కడ తప్పు జరిగిందో నిన్ను పరీక్షించుకొని దేవుడిని అడుగు. ఎందుకయ్యా నేను సేవ చేయలేకపోతున్నాను, మరి వాళ్ళకి అన్ని అద్భుతాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు నా జీవితంలో ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు నా కార్యాలు ఎంచట్లేదు. ఒకసారి దేవుడిని అడిగితే దేవుడు మాట్లాడతాడు. అంతేగాని వారి మీద నువ్వు ఈర్ష్య పెట్టుకొని వారిని ఏదో వెలేయడం కానీ, వారిని ఏదో చేయాలి, వారి సేవను పాడు చేయాలని కానీ ఆలోచన కలిగి ఉంటే కనుక అది మంచి పద్ధతి కాదని ఇది రెండో విషయం. సో దేవుడు ఈ యొక్క చిన్న వాక్యం దీవించిన కాక ఆమేన్.